మరి బ్రేకింగ్ ని చూస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిరుద్యోగులకు కుచ్చిటోపి పెట్టారు. నిరుద్యోగులను నమ్మించి వారి నుంచి లక్షల్లో సొమ్ము వసూలు చేశారు. మాజీ ఎంపీ చింత అనురాధ పేరుతో నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూలు చేశారు. అనురాధ దగ్గర సెక్రటరీగా పనిచేస్తున్న చరణ్ అనే వ్యక్తి కీలక సూత్రధారిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ హెల్త్ కేర్ వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను మోసం చేశారు. పోలీసులు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఇక వైసీపీ నాయకురాలు చింత అనురాధ పాత్రపైన కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనురాధ గారి ద్వారా మేము ఎంతమంది అయితే ఉన్నామో అంతమంది నిరుద్యోగులు అందరూ కూడా డిగ్రీ క్వాలిఫై అయినటువంటి అందరూ అర్హత ఉన్నటువంటి వారే. అప్పుడు మేము జాబ్ కోసం వెయిటింగ్లో ఉంటే ఇలా ఓఎన్జీసీ పరంగా అప్పటి చింత అనురాధ గారు ఒక్కొక్కరి క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు సహచరులైనటువంటి పిఏ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరి దగ్గర క్యాండిడేట్ దగ్గర నుంచి 2-3 లక్షలు వసూలు చేయడం జరిగింది. ఎన్నోసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగాము. వెళ్ళి అప్పటి ఎంపీ అనురాధ గారి సమక్షంలో మాట్లాడడం జరిగింది. మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడమే తప్ప వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అనేది లేదు. అప్పుడు ప్రభుత్వంలో మొత్తం ఉన్నటువంటి వారందరూ వెళ్ళాము, రెస్పాండ్ లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది. సమస్య కనుక పరిష్కారం కాకపోతే మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర కానీ అలాగే లోకేష్ దగ్గరికి కానీ వెళ్ళడం అనేది జరుగుతుంది. మాకైతే మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఇది ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది దాదాపుగా మాకు అప్పట్లో అయితే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు 2021లోనే. ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు మేము కట్టిన 2 లక్షలు కట్టాము. ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ అనేది కడుతూనే ఉన్నాము. ఆ లోన్కి సంబంధించి మాకు తక్షణమే న్యాయం చేయాలని. శ్రీకాంత్ ఉన్నారు కదండి పిఏ గారు, ఆయన స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మాకు జాబ్స్ ఉన్నాయి, మీకు ఎవరైనా ఉన్న ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీరు పెట్టుకోండి అని చెప్పేసి మాకు చెప్పారండి శ్రీకాంత్ గారు. సరే అండి, మా బీటెక్ మేమందరం బీటెక్ చేసామండి. మా ఫ్రెండ్స్ నుంచి 4-5 ఉన్నాము. అందరం కలిసి శ్రీకాంత్ని కలిస్తే మీరు అప్లై చేసుకోండి, కానీ జాబ్కి వచ్చి 2-3 లక్షలు అవుతుంది అని చెప్పేసి అన్నారు. అయిన తర్వాత సరే అని చెప్పేసి మేము ఒకసారి అంతా డబ్బులంతా గ్యాదర్ చేసుకున్న తర్వాత మన చరణ్ అని చెప్పేసి ఆయన అనురాధ గారు పిఏ అండి, చరణ్ కప్ చెప్పారు. చరణ్ మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2-3 లక్షలు తీసుకున్నారండి. డబ్బులు తీసుకున్న తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత మాకు ఆర్డర్ ఇచ్చారండి. 2.5 సంవత్సరాల తర్వాత 2021లో డబ్బులు తీసుకుంటే 2023లో ఇచ్చారండి మాకు ఇది ఆర్డర్. మేము జాయిన్ అయిన 3 నెలల్లోనే ఎత్తేసారండి ఈ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అని చెప్పేసి 3 నెలల్లోనే ఎత్తేసారు. మాకు కనీసం శాలరీస్ కూడా లేవు, మాకు ఏమి లేవు. మా చేత మటుకి ఏదో 1 రేషన్ 1 కార్డు ఆ పనులు ఈ పనులు మట్టి చేయించుకున్నారు. ఇంటింటికి తిరిగి స్మార్ట్ విలేజ్ అని చెప్పేసి ఇంటింటికి తిరిగి చేయించుకున్నారండి మా పని. మాకు ఒక్క నెల కూడా శాలరీ కూడా ఇవ్వలేదు. మాకు ఇప్పటికే 5 సంవత్సరాలు అవుతుందండి. దీని గురించి నేనైతే పెద్దలందరికీ కూడా కంప్లైంట్ చేశాను, కానీ ఏ విధంగా కూడా మాకు రాలేదు. 2 సార్లు అనురాధ గారి దగ్గర సిట్టింగ్ చేశారు. 2 సార్లు కూడా మీరు నాకేమైనా ఇచ్చారా, మీరు దిక్కున్నట్టు చెప్పుకోండి అన్నట్టు మాట్లాడారండి. ఆవిడ మమ్మల్ని తిట్టేసి పంపించారండి 2 సార్లు కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా నేను లెటర్ ఇచ్చానండి ఆయనకి. లెటర్ ఇచ్చినా సరే మాకు ఏ విధమైన రెస్పాండ్ లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి స్మార్ట్ విలేజ్ సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి, మీకు ఏమైనా అవకాశం ఉంటే యూటిలైజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. అయితే జాబ్ లేనటువంటి పరిస్థితి కాబట్టి మేము కొంచెం ఇంట్రెస్ట్తో వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకుని మరి ప్రతి పోస్ట్కి కూడా కొంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఇలా డబ్బులు తీసుకోవడం జరిగింది. సుమారుగా 2-3 లక్షల వరకు కూడా తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర కూడా. జాబ్ వస్తుంది కదా అని ఎంతో ఆశపడ్డాము, కానీ ఏదో ఫేక్ లెటర్స్ సంబంధించిన ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే మాకు ఇచ్చారు. 1,50,000 ఇచ్చానండి మేము దీని గురించి ఆవిడని కలవడం జరిగింది. మాకు న్యాయం చేయమని చెప్పేసి ఆవిడ చాలా సార్లు మీట్ అవడం జరిగింది. ఆవిడ చూస్తా అని చెప్పేసి అన్నారు. మళ్ళీ పర్టికులర్గా ఎంత ఇచ్చారని చెప్పేసి రాసిమ్మని కూడా చెప్పారు, రాసి ఇచ్చాము కూడానండి. అయితే మాకు తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అనేది ఆవిడ దగ్గర నుంచి మాకైతే లేదు. ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని చెప్పేసి రాజోల్ పోలీస్ స్టేషన్ లో మాకు కంప్లైంట్ అవ్వడం జరిగింది.